నాకు తెలిసి కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు పక్క థియేటర్కి కటన పట్టుకపోతారు, జర జాగ్రత్త. ప్రతి థియేటర్ కనీసం 10 అంబులెన్స్లు పెట్టుకోవాలి. నా కొడకల్లారా సస్తర్రా ఫ్యాన్స్ మీరు. ఏ లెవెల్ ఎగ్జైట్మెంట్. నేను నార్మల్ జనరల్ ఆడియన్స్ నాకే చచ్చిపోతుంది అసలు ట్రైలర్ చూసి. ఫ్యాన్స్ మీ పని అయిపోయిందిరా. అమ్మ బాబోయ్ తమన్, నువ్వు ఏమన్నా డ్యూటీ చేసినావా? ఏడ దాచి పెట్టుకున్నారా స్వామి ఇన్ని రోజులు? నీ అమ్మ ఫస్ట్ నుంచి ట్రైలర్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు మోగుతూనే ఉంది. అల్టిమేట్ ఎక్సలెంట్ ట్యూన్స్, డిఫరెంట్ డిఫరెంట్ ట్యూన్స్, ఒక్కొక్కటి. పవన్ కళ్యాణ్ ఒకటి, ఇమ్రాన్ హష్మీర్కి ఒకటి, మన శ్రేయారెడ్డి ఆమెకు ఒకటి, అర్జున్ దాస్ ఒకటి, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కొడుతూనే ఉన్నావు. సూపర్. అసలు ఈ ట్రైలర్కి హైలైట్ అంటే నువ్వే. ఇంకా ట్రైలర్లో ఎంతమంది విలన్స్ అవ్వాలని, విలన్స్ అని అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని అర్థం కావట్లే కానీ దగ్గర ఒక 5-6 మెంబర్స్ దాకా కనిపిస్తున్నారు, లైక్ నెగిటివ్ షేడ్ ఉన్న వాళ్ళు. ఊచకొత్త మామూలుగా ఉండదు థియేటర్లో. నాకు తెలిసి సినిమా స్టార్ట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్కే స్టార్ట్ అయిపోతుంది. ఇదిరా మేము కోరుకునే పవన్ కళ్యాణ్. అమ్మ ఎన్ని రోజులు ఏడ దాపెట్టుకున్నారా స్వామి పవన్ కళ్యాణ్ని. ఆ రేజ్ ఏంటి, ఆ అగ్రెషన్ ఏంటి, నాకు కొడకల్లారా. ఆ డైలాగ్ డెలివరీ ఏంటి, చచ్చిపోతారు ఫ్యాన్స్. నాకు తెలిసి దిస్ ఈస్ ద పీక్ పవన్ కళ్యాణ్ వీఆర్ గోయింగ్ టు విట్నెస్. మళ్ళీ ఈ లెవెల్లో వస్తా అంటే నాకు తెలిసి డౌటే అసలు. మళ్ళీ ఈ లెవెల్ రాదు. సుజిత్ తప్ప ఇంకా ఆ లెవెల్ ఎవరు తీసుకోలేరు. బికాస్ ఆయన పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయింది కాబట్టి మళ్ళీ ఇంకా ఈ లెవెల్ రాదు. సో తనివితీరా ఇప్పుడే చూసుకోండి, మళ్ళీ దొరకదు మీకు. నాకు తెలిసి థియేటర్లోని టెంపుల్స్ అయిపోతాయి, హాస్పిటల్స్ అయిపోతాయి, అంబులెన్స్లోని. అక్కడక్కడ కొన్ని షార్ట్స్లో నాకు పంజా మూవీలో పవన్ కళ్యాణ్ కనిపించిండు. సుజిత్ నీకు గుడి కడతావు సుజిత్. మా పవన్ కళ్యాణ్ ఎట్లా కావాలని అట్లా చూపిస్తున్నావు నువ్వు. ఇక్కడ చిన్న డౌట్ ఉండే, విలన్స్ని ప్రాపర్గా చూపిస్తారా, ఇమ్రాన్ హష్మీకి మంచి క్యారెక్టర్ ఉంటుందా అని చెప్పి. బట్ ట్రైలర్ చూసినాక అసలు ఆ డౌట్స్ మొత్తం క్లియర్ అయిపోయినాయి. ప్రాపర్ విలన్, ప్రాపర్ ఎమోషన్, శ్రీయారెడ్డి యాంగిల్ నుంచి, ప్రకాష్ యాంగిల్ నుంచి ఎమోషన్ పట్టుకొస్తున్నారు. ఇమ్రాన్ హష్మీర్, అర్జున్ దాస్, ఇంకా 2-3 వేరే విలన్స్ ఉన్నారు, వాళ్ళ నుంచి విలనిజం పట్టుకొస్తున్నారు. ఇంతమంది విలన్స్ ఉండగా ఒక హీరో రైజ్ అయితే ఎట్లా ఉంటుంది? దట్టు ఆల్రెడీ అయినా ఫ్లాష్ బ్యాక్లో చరిత్ర లైక్ విధ్వంసం చేసి ఉంటాడు. నవ్ ఈజ్ కమింగ్ బ్యాక్ అగైన్. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తే. ట్రైలర్ మొత్తం రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, ఆ కార్లు, గన్ షాట్స్లు, కటానాలు, నీ అమ్మ గ్యాంగ్స్టర్స్, ఆ సిండికేట్లు, సూపర్ అసలు. ఇది కనుక ప్రాపర్గా క్లిక్ అయితే మాత్రం తెలుగులో ఘోరంగా హిట్ అవుతుంది. అది ఎంత దాకా పోతుందో నాకు తెలియదు కానీ కనీసం తక్కువ 500 అయితే టచ్ అవుతుంది, ఆ లాంగ్వేజ్ కలిపి. హోప్ స్టోరీ వైజ్గా, డైరెక్షన్ వైజ్గా డిసప్పాయింట్ చేయొద్దు. ట్రైలర్ వరకు, సాంగ్స్ వరకు, టీజర్స్ వరకు ఎక్సలెంట్ అన్ని. నార్మల్ టికెట్స్ ఓపెన్ అయ్యాయి, 25th రోజు టికెట్స్ ఓపెన్ అయినాయి కానీ ఐమ్ వెయిటింగ్ ఫర్ 24th. ఆ రోజు ప్రీమియర్స్ పడతాయి నైట్ 9 o'clockకి. అది టికెట్ 800 ఉండదు, 1000 ఉండదు. నేనైతే కొనేస్తా. నాకు హైప్ పిచ్చిగా ఉంది, నేను కొనేస్తా, వెళ్ళిపోతా. మీకు ఏ లెవెల్లో హైప్ ఉందో కింద రాయండి. 24th వెళ్తారా, 25th వెళ్తారా మీ ఇష్టం. వెళ్ళడం మాత్రం పక్కా. ఫ్యాన్స్ మీకు ఫుల్ మీల్స్ అయ్యా, సావన్ మీరు.